హలో గాయ్స్, వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. ఈ వీడియో కోసం మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారని నాకు బాగా తెలుసు. సో ఈసారి కూడా చాలా మంచి కలెక్షన్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. అండ్ చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి 360 రొటేటింగ్ వాటర్ సేవింగ్ స్ప్రింక్లర్ అనమాట. ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే షింక్ దగ్గర ట్యాప్లో నుంచి వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. గిన్నెలు కడిగేటప్పుడు స్పిల్లేజ్ ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడం కోసం నేను సర్చ్ చేసి ఇది పర్చేస్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చి 157 రూపీస్. అది యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్ 2 వీక్స్ చాలా బాగా యూజ్ అయ్యింది. అంటే ముందు కంటే ఇప్పుడు గిన్నెలు కడగడం ఈజీ అయింది, ఓవర్ఫ్లో ఇష్యూ లేదు, రొటేటింగ్ అంతా బాగుంది. నేను 2 రేటింగ్స్ ఎందుకు తక్కువ ఇచ్చాను అంటే ఫిల్టర్లో వచ్చేసి డస్ట్ ఫామ్ అయిపోతుంది. సో 2 వీక్స్కి ఒకసారి ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటి డ్రాబ్యాక్. సో అందుకని 2 స్టార్స్ తక్కువ ఇస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫర్నిచర్ షార్ప్ ఎడ్జెస్ అవి ఉన్నాయి ఇంట్లో కొన్ని ఫర్నిచర్స్కి. సో అది ఎక్కడ పిల్లలకి తగిలి ఏమైనా దెబ్బ తగులుతుందేమో అని ఎప్పుడు భయం ఉండేది. సో దీనికోసం నేను ఒక ఎడ్జెస్ ప్రొటెక్టర్ అనేది సర్చ్ చేసి ఉన్నాను అనమాట. సో మీషోలో దొరికింది. ఇది ఎలా ఉంటుందో చూద్దామని ఆర్డర్ చేశాను. ఇందులో టోటల్గా వచ్చేసి 8 కార్నర్ ప్రొటెక్టర్స్ అనేది సిలికాన్వి వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొంచెం టిపికల్ వర్క్ ఏంటంటే ఆ 3mm అని స్టిక్కర్ ఉంది కదా, డబల్ సైడ్ స్టిక్కర్స్ అవి. సో దాన్ని తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది. కాస్ట్ వచ్చి 113 రూపీస్కి 9/10 రేటింగ్ ఇవ్వచ్చు. చాలా బాగుంది ఓవరాల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ మల్టీపర్పస్ స్టాండ్ గురించి మీకు హోమ్ డెకర్స్ ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పుంటాను. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. సో అదేమైందంటే 2 months తర్వాత, అంటే నేను ఎక్కువ వెయిట్ పెట్టడం వల్లనో ఏమో సరిగ్గా అంటించలేదేమో, ఒకటి మాత్రం ఊడొచ్చేసింది అనమాట. దాని గురించి నేను ఈ హుక్ అండ్ హ్యాంగర్ సెట్, అంటే మేల్ అండ్ ఫీమేల్ సెట్ అంటారు దీన్ని, స్టిక్కర్ టైప్లో ఉంటుంది. సో 2 ఉంటాయి. ఏదైనా మన ఇంట్లో ఏదైనా అంటించాలి, హుక్ లేకపోయినా సరే ఫ్రేమ్కి ఒకటిను వాల్కి ఒకటిను అంటించేస్తే 2 జాయింట్గా అతుక్కుపోతాయి అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 86 రూపీస్ అనమాట. ఒక 8 సెట్స్ అలాగ వచ్చాయి. దీనికి 10/10 ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది బాగా స్టిక్ అయింది. 2 months దాకా నేను చూశాను, అది ఊడిపోలేదన్నమాట. సో ఈ స్టిక్కర్ ఐటమ్స్ ఇలాంటివి అయితే ఉంటే మాత్రం సర్ఫేస్ బాగా క్లీన్ చేసి బాగా స్టిక్ చేయండి. స్టిక్ చేసి ఒక 2 hours తర్వాత మీరు హ్యాంగింగ్స్ దానికి అటాచ్ చేయండి, వెంటనే అటాచ్ చేయొద్దు. అలా చేయడం వల్ల త్వరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ అని ఎలా పడితే అలా పడేస్తున్నాం. కింద ర్యాక్లో మొత్తం పడేసేదానికన్నా విడివిడిగా ఒక కవర్స్లో నేను కట్టి పెట్టేదాన్ని. అలా కట్టి పెట్టడం వల్ల ఎక్కువ రోజులు వస్తుంటాయి నాకు వెజిటబుల్స్. సో ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా, సపరేట్గా కవర్లో మూడేసి తీయడం కన్నా అని చెప్పేసి సెర్చ్ చేస్తే నాకు ఇది దొరికింది. ఓవరాల్గా బాగుంది. ఇప్పటికి చాలా టైం యూస్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. 9/10 రేటింగ్ ఇవ్వచ్చు. ఓన్లీ ఒక పాయింట్ ఏంటంటే ఆ జిప్ క్లోజింగ్ షార్ప్గానో లేక ఎండింగ్ పాయింట్ క్లియర్గానో ఇచ్చి అక్కడతో ఆగిపోయేది, కానీ అది బయటకు వచ్చేస్తుంది. అదొకటే ప్రాబ్లము. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఇంట్లో ఇప్పటికే చాలా సీలలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా సీలలు దించితే మా హౌస్ ఓనర్ ఏమన్నా అంటారేమో అని భయంతో కొన్ని ఫోటో ఫ్రేమ్స్కి ఇంకొంచెం ఇంట్లో అక్కడక్కడ హ్యాంగింగ్స్ పెట్టడం కోసం అని చెప్పి ఆలోచించి ఇది తీసుకున్నాను. ఇది సీల లాగానే ఉంటుంది, స్క్రూ వచ్చి రిమూవ్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకునేటట్టు ఉంది. అండ్ హూక్ సిస్టమ్ ఉంది, ఏదైనా తగిలిచ్చేసుకునేటట్టు. ఇవి 2 వచ్చి నాకు 10 హూక్స్, అవి 10 ఇవి 10 వచ్చాయి. మొత్తం కలిపి 126 రూపీసే. రేటింగ్ అయితే నేను 10/10 ఇస్తాను, ఎందుకంటే బాగా స్టిక్ అయ్యాయి, ఊడిపోలేదు, అంత బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీకు 1 kg వరకు వచ్చి వెయిట్ పెట్టుకోవచ్చు. వాళ్ళు 5 kg వరకు ఇచ్చారు, నేను అంత చెప్పను. 1-2 kg వరకు పెట్టుకోవచ్చు. నీకు కిచెన్లో మల్టీపర్పస్ ఎక్కడన్నా మీరు కావాల్సినంత యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ వచ్చి కిచెన్ వాల్ హ్యాంగింగ్ అనమాట. కిచెన్ వాల్లో కొంచెం లుక్గా కనిపించడం కోసం మామ్స్ కిచెన్ 24/7 ఓపెన్ అనేది ఈ హ్యాంగింగ్ ఎప్పటి నుంచో పెట్టాలని చెప్పి ఒక ఆశ ఉండేది. సో నాకు కిచెన్లో ఇది పెట్టేసుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ లుక్ సేమ్ పిక్చర్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట.
సో షెల్ఫ్స్ వచ్చి మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇలానే మట్టి దుమ్ము పడిపోతుంది. అది ఆ ర్యాక్స్ అనేది ఫినిషింగ్ లుక్ బాగాలేదు అని చెప్పి దీనికి ఏదైనా ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచించి స్టిక్కర్ అయితే ఆర్డర్ చేశాను. దీనికి కాస్ట్ వచ్చి 145 రూపీస్. దీనికి 10/10 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే చూడండి తర్వాత ఎంత బాగుందో, కింద ఏదైనా పడ్డా కూడా ఈజీగా తుడుచుకోవచ్చు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వచ్చేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తాయి. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇష్టమైన వాళ్ళు మీరు లింక్ ద్వారా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ ఏంటంటే నాకు ఆయిల్ వచ్చేసి కాంబ్ హోల్స్ వచ్చినట్టు ఆయిల్ అప్లై చేయడానికి కొంచెం ఈజీగా కావాలని చెప్పి ఈ బాటిల్ సెర్చ్ చేశాను. సో ఇది నాకు మీషోలో 128 రూపీస్కి దొరికింది. ఓవరాల్గా క్వాలిటీ అయితే చాలా బాగుంది, లీకేజ్ ఇష్యూ ఏమీ లేదు. సో 10/10 రేటింగ్ ఇచ్చాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్.